బ్రేకింగ్ చూస్తున్నాం. రేపు ఉదయం 8 గంటలకు జూబ్లీ హిల్స్ నుండి తన నివాసం నుంచి గాంధీ భవన్కు బయలుదేరనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 8:30 నుంచి 9 గంటల వరకు గాంధీ భవన్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు. ఇక 9 గంటలకు గాంధీ భవన్ నుంచి పరేడ్ గ్రౌండ్కి వెళ్ళనున్నారు. 9:20 నుంచి 9:30 వరకు పరేడ్ గ్రౌండ్లో చేరుకుని సైనిక అమరవీరుల స్తూపానికి అంజలి ఘటిస్తారు. ఆ తర్వాత 9:30 పరేడ్ గ్రౌండ్ నుంచి గోల్కొండ కోటకు చేరుకుంటారు. 10 గంటల నుంచి 11:15 వరకు గోల్కొండ కోటలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్, జాతీయ పతాకావిష్కరణ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఆ తర్వాత వేడుకల అనంతరం అక్కడి నుంచి నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. 11:45 బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పుసుక్కూడెం జాతీయ సీతారాం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్తున్నారు. అనంతరం వైరాలో భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఆ బహిరంగ సభలో 3వ విడత రుణమాఫీని ప్రకటిస్తారు సీఎం. బహిరంగ సభ అనంతరం రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. బ్రేకింగ్ చూస్తున్నాం. రేపు ఉదయం 8 గంటలకు జూబ్లీ హిల్స్ నుండి తన నివాసం నుంచి గాంధీ భవన్కు బయలుదేరనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక 8:30 నుంచి 9 గంటల వరకు గాంధీ భవన్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు రేవంత్ రెడ్డి. ఇక 9 గంటలకు గాంధీ భవన్ నుంచి పరేడ్ గ్రౌండ్కు వెళ్ళనున్నారు. 9:20 నుంచి 9:30 వరకు పరేడ్ గ్రౌండ్లో చేరుకుని సైనిక అమరవీరుల స్తూపానికి అంజలి ఘటిస్తారు సీఎం. ఆ తర్వాత 9:30 పరేడ్ గ్రౌండ్ నుంచి గోల్కొండ కోటకు వెళతారు. 10 గంటల నుంచి 11:15 వరకు గోల్కొండ కోటలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్, జాతీయ పతాకావిష్కరణ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. వేడుకల అనంతరం అక్కడి నుంచి నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. 11:45 బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పుసుక్కగూడెం సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్లనున్నారు. అనంతరం వైరాలో భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఆ బహిరంగ సభలో 3వ విడత రుణమాఫీని ప్రకటిస్తారు సీఎం. బహిరంగ సభ అనంతరం రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్కు చేరుకుంటారు.